కళ్ళు మూసుకుంటున్నారు. బీజేపీ ఆఫీస్ దగ్గర కళ్ళు మూసుకుంటూ ఉన్నారు. కాంగ్రెస్ ఎంపీలు పెట్టిన ఘోరమైన పోస్టులు కళ్ళు మూసుకుంటూ ఉన్నారు. నేను సైబర్ సెక్యూరిటీ బ్యూరో, మీరు నిజంగా సైబర్ పెట్రోలింగ్ చేస్తుంటే మీకు బీఆర్ఎస్ సోషల్ మీడియా హ్యాండిల్సే కనిపిస్తున్నాయా? ఇలా రేవంత్ రెడ్డి సైన్యం చూడండి ఎంత ఘోరంగా కేటీఆర్ గారి మీద ఘోరంగా మీమ్స్ తయారు చేసి, అదేవిధంగా కేసీఆర్ గారి మీద ఘోరంగా మీమ్స్ తయారు చేసి, అదేవిధంగా ఇంకా ఘోరమైన విషయాలు ఇంకా చెప్పలేము. కేటీఆర్ గారి మీద తెలంగాణ కాంగ్రెస్ ఆటో రాముడు అని చెప్పి ఒకటి, అదేవిధంగా రేవంత్ సైన్యం, అదేవిధంగా కిరణ్ కుమార్ చామల అయిన ఎంపీ ఎంత ఘోరమైన కామెంట్స్ చేస్తున్నారు చూడండి. అదేవిధంగా నిన్నగాక మొన్న రేవంత్ రెడ్డి గారిని కేసీఆర్ గారిని పోలుస్తూ ఘోరంగా మనుషుల రెప్యుటేషన్ దెబ్బతీసే విధంగా తెలంగాణ కాంగ్రెస్ డైరెక్ట్గా సోషల్ మీడియా హ్యాండిల్లో చేస్తున్నది. అదేవిధంగా ఈ గౌతమ్ ఇతను ఒక సోషల్ మీడియా యాక్టివిస్ట్. రైతుల బాధలన్నీ, రైతుల కష్టాలు, కన్నీళ్ళన్నీ కూడా ప్రజలకు చెప్పే ప్రయత్నం రాజ్యాంగబద్ధంగా ఆర్టికల్ 19 ఇచ్చిన హక్కులతోని ఈయన చెప్తా ఉన్నాడు. ఈయన మీద ఎంత ఘోరంగా రాస్తారు. బాలిక అత్యాచారం కేసులో కేటీఆర్ ప్రధాన అనుచరుడు, ఇదా మీరు చెప్పేది? మరి వీళ్ళ మీద ఎందుకు ఎందుకు యాక్షన్ తీసుకోలేరు? తెలంగాణ కాంగ్రెస్ మీడియా సోషల్ మీడియా యాక్టివిస్ట్ కదా ఈయన. ఈ గౌతమ్ పోతగోని పోయి సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్లో కేసు పెడితే కనీసం అక్నాలెడ్జ్మెంట్ కూడా ఇవ్వలేదు. దెన్ వేర్ ఈజ్ యువర్ సైబర్ పోలీసింగ్? అదేవిధంగా మన్నే క్రిషాంక్, ఈయన మీద ఎన్నో అక్రమ కేసులు పెట్టిండ్రు. ఈయన ఉస్మానియా యూనివర్సిటీలో స్కాలర్, ఎన్నో అక్రమ కేసులు పెట్టిండ్రు. ఈయన మీద ఏమని రాసిండు? పెళ్ళై పిల్లలు ఉన్నారు కదరా బాబు, ఇంత గలీజ్ దందాలు చేస్తే బతికేందుకని వెన్నెల కిషోర్ అని చెప్పేసి అవుతానో రాసిండు. ఈయన కంప్లైంట్ చేస్తే దాని మీద కూడా కేసులు లేదు. అదేవిధంగా కేసీఆర్ గారిని తెలంగాణ రావడంలో అత్యంత కీలకమైన భూమిక పోషించి తెలంగాణకు తొలి ముఖ్యమంత్రి అయిన కేసీఆర్ గారిని ఎంతో ఘోరమైన లాంగ్వేజ్తోని ఈ కాంగ్రెస్ డైరెక్ట్గా సోషల్ మీడియా హ్యాండిల్స్లో చేస్తున్నారు. దెన్ నేను ఇవాళ సైబర్ సెక్యూరిటీ బ్యూరో అధికారులను ఓపెన్గా అడుగుతున్నా, ఎక్కడుంది ఫెయిర్నెస్? మీరు రాశారు ఇవాళ సైబర్ సెక్యూరిటీ బ్యూరో ఉన్నతాధికారి రాశారు, ఏమని రాశారు? అవర్ మిషన్ ఈజ్ టు క్రియేట్ ఎ సెక్యూర్ డిజిటల్ ఎన్వైరన్మెంట్ త్రూ ట్రాన్స్పరెంట్, అన్బయాస్డ్ అండ్ ఎఫిషియంట్ ప్రాక్టీసెస్ సపోర్టెడ్ బై కటింగ్ ఎడ్జ్ టెక్నాలజీ అన్నారు. నేను అధికారులను అడుగుతా ఉన్నా, ఎక్కడుంది ట్రాన్స్పరెన్సీ? ఎక్కడ ఉంది ఇక్కడ అన్బయాస్డ్? ప్రతి క్షణం కూడా బయాసే ఉన్నది. లేకపోతే ఈ బీజేపీ సోషల్ మీడియా హ్యాండిల్స్ మీద కానీ, కాంగ్రెస్ సోషల్ మీడియా హ్యాండిల్స్ మీద కానీ, అఫీషియల్ సోషల్ మీడియా హ్యాండిల్స్ మీద కానీ ఇంతవరకు ఒక్క కేసు కూడా పెట్టలేదు కదా మీరు. మరి వేర్ ఈజ్ సైబర్ పెట్రోలింగ్? సైబర్ పెట్రోలింగ్ అంతా గోల్ని తెలంగాణ భవన్ మీద, తెలంగాణ భారత రాష్ట్ర సమితి కార్యకర్తల మీద. వాళ్ళు స్టేటస్ పెట్టుకుంటే మీరు పోలీస్ స్టేషన్ పిలిపిస్తున్నారు, రీట్వీట్ చేస్తే పోలీస్ స్టేషన్ పిలిపిస్తున్నారు, ఫేస్బుక్ పోస్ట్ పెట్టుకుంటే పోలీస్ స్టేషన్లకు పిలిపిస్తున్నారు. 35(3) BNSS కింద బెయిల్ ఇచ్చే అవకాశం ఉన్నా కూడా పోలీస్ స్టేషన్లో పిలిపిస్తున్నారు. రాత్రి 2 గంటలకు మేజిస్ట్రేట్ ముందర ప్రొడ్యూస్ చేస్తున్నారు బెయిల్ ఇచ్చే అవకాశం ఉన్నప్పటికీ కూడా. మరి ఎక్కడుంది సైబర్ పెట్రోలింగ్? ఇదేనా సైబర్ పెట్రోలింగ్ అంటే? ఇదేనా ఫెయిర్నెస్ అంటే? ఇదేనా ఆర్టికల్ 14 రాజ్యాంగం ఇచ్చిన ఈక్వాలిటీ అంటే? సమానత్వ, స్వేచ్ఛ, సమన్యాయం, సౌభ్రాతృత్వం, సమానత్వం అని రాజ్యాంగ పీఠికలో ఉన్నది కదా. రాజ్యాంగం పట్టుకొని తిరుగుతున్నాడు కదా రాహుల్ గాంధీ. మరి ఏమైంది? ఎక్కడ పోయింది? అంటే ఇంత కానిస్టేబుల్తో సోమోటో మీరు ఎఫ్ఐఆర్లు చేయగలిగినప్పుడు మరి వీళ్ళ మీద కూడా తెలంగాణ కాంగ్రెస్ సోషల్ మీడియా హ్యాండిల్స్ మీద కూడా చేయాలి కదా. ఆ గౌతమ్ పోతగోని అంటే ఆయన ఏం పాపం చేసిండు? డైరెక్ట్గా ఆయన మీద ఒక అమ్మాయి అత్యాచారం అని చెప్పేసి అంటా ఉన్నారు. ఆయన పోయి కంప్లైంట్ ఇస్తే నా మీద ఇంత ఘోరంగా అపవాదులు వేస్తున్నారు, కంప్లైంట్ ఇస్తే మరి తీసుకుంటలేదు. వెర్ ఈజ్ అ ఫెయిర్నెస్? ఎక్కడుంది రైట్ టు ఈక్వాలిటీ? ఆర్టికల్ సెక్షన్ 173 BNSS ఏం చెప్తున్నది? ఎవ్రీ సిటిజన్ హ్యాజ్ ఎ రైట్ టు హ్యావ్ ఎఫ్ఐఆర్ రిజిస్టర్డ్. లలిత కుమారి వర్సెస్ స్టేట్ ఆఫ్ యూపీ 2014లో గొప్ప జడ్జిమెంట్ వచ్చింది. ఏ సిటిజన్కైనా పోలీసుని పోతే ముందు ఎఫ్ఐఆర్ ఇష్యూ చేయండి, దాని తర్వాత ఇన్వెస్టిగేట్ చేయండి, తప్పని రాయండి, రైట్ అయితే మీరు అరెస్ట్ చేయండి అని చెప్పిండ్రు. మరి ఎందుకు మీరు చేయడం లేదు? అంటే ఇవన్నీ కూడా ఇందులో తెలంగాణలో ఇప్పుడు ఏం జరుగుతుందంటే రేవంత్ రెడ్డే బాధితుడు, రేవంత్ రెడ్డే ఫిర్యాదుదారు, రేవంత్ రెడ్డే పోలీస్ ఆఫీసరు, రేవంత్ రెడ్డే ఇన్వెస్టిగేటరు, రేవంత్ రెడ్డే క్లోజ్ టీమ్,
రేవంత్ రెడ్డే మెజిస్ట్రేట్ అయిపోయాడు, రేవంత్ రెడ్డే జైలు వార్డెన్ అయిపోయాడు, జైలు సూపరింటెండెంట్ అయిపోయాడు, రేవంత్ రెడ్డే తలార్ అయిపోయాడు. అన్నీ ఆయనే చేస్తున్నాడు. తెలంగాణలో 3.5 కోట్ల మంది ప్రజలకు ఏమీ అందరూ సంతోషంగా ఉన్నారంట. ఒక రేవంత్ రెడ్డి మాత్రమే బాధితుడుగా, నేను బాధితుడుగా ఉన్నా, నేను ముఖ్యమంత్రిని, నేను హోంమంత్రిని, నన్ను అనవసరంగా జైల్లో పెట్టిండ్రు, నన్ను అనవసరంగా 16 రోజులు చీకటి నరకకూపంలో పెట్టిండ్రు అని అబద్ధాలు. మళ్ళీ అదే ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ఓపెన్ హార్ట్ విత్ ఆర్కేలోనేమో నన్ను అందరు మంచిగా చూసుకున్నారు. నాకెవరో ఆయన పేరు ఉండే మల్లయ్యనా నాగయ్య అనే ఒక దళితుడని ఆయన నాగయ్య ఒక మాదిగ సమాజానికి చెందిన వ్యక్తి అంటూనే ఉన్నాడు, మళ్ళీ వాడు అంటున్నాడు. ఇదేనా భూస్వామ్య విధానం అంటే? ఇది కాకపోతే ఏంది రేవంత్ రెడ్డి? ఒకవైపు ఏమో నాగయ్య నాకు మంచిగా వంట వండిండు అంటావు, ఇంకోసారి వాడు అంటావు, రెండోదేమో నేను పైన కూర్చున్నా వాడు కింద కూర్చున్నాడు అంటావు. వాడు ఆయన మరి ఇక్కడనే మళ్ళీ అసెంబ్లీ సాక్షినేమో నేను మాదిగోళ్ళు మేమందరం కూడా కలిసే ఉంటాం అంటారు. ఏంది అసలు ఏం జరుగుతున్నది ఇక్కడ? ఇంత ఫ్రస్ట్రేషన్ ఎందుకు మీకు? మీరే ఫిర్యాదుదారు, మీరే బాధితుడు, మళ్ళీ మీరే నిందితుడు, అన్నీ మీరే అవుతున్నారు. నిజానికి నేను మళ్ళీ రిక్వెస్ట్ చేస్తున్నా తెలంగాణ ప్రజలకు, ఒక్కసారి పోలీసు వాళ్ళు చేయాల్సిన పని చేయడం లేదు. నేను తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో ఆఫీసుల్లో ఉండే ఆఫీసర్లకు నేను ఒక్కటే రిక్వెస్ట్ చేస్తున్నా, మీరు పక్కనే ఉన్నారు, తెలంగాణ భవన్ పక్కనే ఇంటిగ్రేటెడ్ కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్లో ఉన్నారు. మీకు అద్దాల భవంతి, ప్రపంచంలో ఎక్కడ లేని విధంగా ఫెసిలిటీస్ కేసీఆర్ గారు మీకు ఇచ్చింది. పారదర్శకంగా మీరే రాసుకున్నారు మీ వెబ్సైట్లో, అన్బయాస్డ్ అని చెప్పి, అన్బయాస్డ్, ట్రాన్స్పరెంట్ అండ్ ఎఫిషియెంట్ ప్రాక్టీసెస్ అన్నారు. ప్లీజ్ ట్రై టు బీ అన్బయాస్డ్, ప్లీజ్ ట్రై టు బీ ట్రాన్స్పరెంట్, ప్లీజ్ ట్రై టు బీ ఎఫిషియెంట్ ఇన్ కంట్రోలింగ్ కరప్షన్, ఇన్ కంట్రోలింగ్ డిజిటల్ ఫ్రాడ్స్. ఇలా మీరు నిజంగా ఎక్కడ సైబర్ పెట్రోలింగ్ చేయాలని నేను చెప్తా వినండి. మీరు సైబర్ పెట్రోలింగ్ చేయాల్సింది సెక్రటరియట్లో చేయండి. ఓపెన్ చెప్తున్నా, సెక్రటరియట్లో చేయండి. తెలంగాణ ప్రజలకు న్యాయం జరుగుతుంది. సెక్రటరియట్లో అన్ని హెచ్ఓడీలకు ఈ ఆఫీస్ అని ఒక పోర్టల్ ఉంటుంది. ప్రతి ఫైల్ కూడా ఎలక్ట్రానిక్ మానిటరింగ్ ఉంటుంది, ఎలక్ట్రానిక్ మూమెంట్ జరుగుతుంది. ప్రతి ఫైల్ కూడా ఫస్ట్ సెక్షన్ ఆఫీసర్ నుంచి, తర్వాత అసిస్టెంట్ సెక్రటరీకి పోతుంది, అసిస్టెంట్ సెక్రటరీ నుంచి డిప్యూటీ సెక్రటరీ పోతుంది, అడిషనల్ సెక్రటరీ పోతుంది, హెచ్ఓడికి పోతుంది, ప్రిన్సిపల్ సెక్రటరీకి పోతుంది, ఫస్ట్ ప్రిన్సిపల్ సెక్రటరీ పోతుంది, తర్వాత మినిస్టర్కి పోతుంది. అదే ధరణి పోర్టల్లో అయితే ఎంఆర్ఓ నుంచి మొదలవుతుంది, ఎంఆర్ఓ నుంచి ఆర్డీఓకి వస్తుంది, ఆర్డీఓ నుంచి కలెక్టర్కి వస్తుంది, కలెక్టర్ నుంచి సీసీఎల్ఏకి వస్తుంది. మీరు ఆ పోర్టల్ మీకు దమ్ముంటే, మీ సైబర్ సెక్యూరిటీ వర్క్ నిజంగా దమ్ముంటే మీరు దాంట్లోకి వెళ్ళండి. గో టు ఈ ఆఫీస్ అండ్ దెన్ స్టార్ట్ పోలీసింగ్, దెన్ యూ అండర్స్టాండ్ వేర్ ద కరప్షన్ ఈస్. మేం చెప్తాం ఎక్కడుందో కరప్షన్. ఐ హ్యావ్ ఎవిడెన్స్. యూ కమ్ టు మీ, ఐ విల్ గివ్ యూ ఎవిడెన్స్ వేర్ ఫైల్స్ ఆర్ బీయింగ్ స్టాప్డ్. ఎక్కడ ఫైల్స్ ఆపుతున్నారు? సీనియర్ సిటిజన్స్ అని చూడకుండా, పేద రైతులను చూడకుండా, ఎంఆర్ఓ క్లియర్ చేస్తే డిజిటల్ సిగ్నేచర్తోని, ఆర్డీఓ క్లియర్ చేస్తే డిజిటల్ సిగ్నేచర్తోని, కలెక్టర్ క్లియర్ చేసి ప్రొసీడింగ్స్ ఇస్తే డిజిటల్ సిగ్నేచర్తోని, ఆఫ్టర్ దట్ ఇట్ కమ్స్ టు సీసీఎల్ఏలో కనీసం అంటే 1 సంవత్సరం పాటు ఫైల్స్ వెయిటింగ్ ఉన్నాయి. మరి ఎక్కడ పోయింది సైబర్ సెక్యూరిటీ బ్యూరో? ఎక్కడ మీరు తెలంగాణ ప్రజల ఆస్తులను కాపాడుతూ ఉన్నారు? రైతులు భూములు అమ్ముకోవద్దా? ధరణిలో లోపాలు జరిగినాయి, ఆ లోపాలను సరిదిద్దుకోవడానికి ఒక ప్రొసీజర్ ఉన్నది. మరి మీరు ఎందుకు చేయడం లేదు? అదేవిధంగా హెచ్ఎండిఏలో అందరూ రియాల్టర్లు ఏడుస్తూ ఉన్నారు. ప్రతిదీ ఎలక్ట్రానిక్. ఈ ఆఫీస్లో ఫస్ట్ కేసు ఆఫీసర్, సెక్షన్ ఆఫీసర్ నుంచో క్లర్క్ నుంచో మొదలవుతుంది. నెక్స్ట్ సెక్షన్ ఆఫీసర్, దాని తర్వాత అసిస్టెంట్ సెక్రటరీ, దాని తర్వాత టౌన్ ప్లానింగ్ ఆఫీసర్, చీఫ్ ప్లానింగ్ ఆఫీసర్, సిటీ ప్లానింగ్ ఆఫీసర్, దాని తర్వాత కమిషనర్. ఏ ఫైల్ కూడా ప్రతిది కూడా ఏ ఆఫీసర్ దగ్గర ఎన్ని నిమిషాలు ఉండాలి, ఎన్ని రోజులు ఉండాలని క్లియర్గా రాసి ఉంటుంది. సర్వీస్ లెవెల్ అగ్రిమెంట్స్ ఉన్నాయి. ఆయన కూడా ఫైల్స్ మూవ్ అవుతలేవు. ఎక్కడైతే అక్కడ పోయి రాజ్యాంగేతర శక్తులు రేవంత్ రెడ్డి బ్రదర్స్ ఉన్నారో అక్కడ ఆర్ఆర్ ట్యాక్స్ కడితేనే ఇక్కడ ఫైల్స్ రిలీజ్ అవుతున్నాయి. ఏది పేపర్ మీద ఉండదు, అంత కమ్యూనికేషన్ ఫేస్ టైం ద్వారా జరుగుతుంది. ఎట్లా కనుక్కుంటారు? ఇక్కడ మీరు ఉండాలి కదా సైబర్ సెక్యూరిటీ బ్యూరో వాళ్ళు. ఇక్కడ సైబర్ సెక్యూరిటీ బ్యూరో వాళ్ళు ఉండి ఎక్కడ తెలంగాణ ప్రజల ఆస్తులు ఎవరు కొల్లగొడుతున్నారు అనేది చూడాల్సిన అవసరం ఉన్నది. మీరు ఇంత సీనియర్ ఆఫీసర్లు, చాలా డెకరేటెడ్ ఆఫీసర్లు, మరి మీ హయా